హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు గృహిణి థాట్స్. నా వీడియోస్ చూసి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజైతే ఏలూరులో సంక్రాంతి సందడి ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది, ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ అయితే మన వీడియోలో చూసేద్దాం. ఈ సంక్రాంతి సందడి అనే ప్రోగ్రాం వచ్చి మనకి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంది కదండి, దాని పక్కన అదేనండి జ్యూట్ మిల్కి పక్కనున్న ప్లేస్లో ప్రతి ఫెస్టివల్ని అయితే ఇక్కడ భలే సెలబ్రేట్ చేస్తున్నారు. అంతకుముందు జనవరి 1కి వినాయక చవితికి, ఇంకా దసరాకి, తరువాత క్రిస్మస్ కూడా బాగా సెలబ్రేట్ చేశారు. ఇప్పుడైతే వచ్చి సంక్రాంతి సందడి అయితే చేశారనమాట. లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే పెద్ద ఇలాగా పతంగులతో చాలా బాగా లైటింగ్ అది పెట్టి బాగా డెకరేషన్ చేశారు. ఇంకా చుట్టూ అట్మాస్ఫియర్ అయితే ఇలా ఉందన్నమాట. చాలా నీట్గా సందడిగా ఉందన్నమాట. ఇలాగా పతంగులు ఉన్న తర్వాత ఇటు సైడ్ అయితే ఇలాగ ఆవులు అవి ఉన్నాయి. ఇంకా ముగ్గుల పోటీ కూడా జరిగిందనమాట మార్నింగ్ టైము. ఇవి అందరూ వచ్చి వెళ్ళడం వల్ల కొంచెం తొక్కేసి కొంచెం పాడయ్యాయి ముగ్గులు అయితే చాలా జరిగాయి. ఇంకా ఇక్కడ భోగిమంట థీమ్తో చూడండి ఇలాగ కట్టించి భోగిమంటనైతే వేశారు. ఇది 3 రోజుల వరకు ఆరకుండా ఉండాలని చెప్పి ఇలా దీనిని ఇంకా వెలిగేలాగా చేస్తున్నారనమాట. ఈ భోగిమంటలో ఆవు పిడకలతో చేసినవి వేసి వాటిని బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదని నమ్ముతారు కదా. ఇంకా దీనిలో నీళ్లు కాచుకొని స్నానాలు కూడా చేసేవాళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడైతే ఎక్కడో కానీ వేయట్లేదు. ఇలాగ పిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తే అన్నీ అర్థమవుతాయని ఇలాగా అన్నీ పెట్టారనమాట. భోగమంటలు కానీ బొమ్మల కొలువులు కానీ ఇలాగా ఇక్కడైతే భోగమంటది పెట్టారు. పిల్లలందరూ ఇంచక్క ఫ్యామిలీతో వచ్చి చూసి ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత వచ్చి ఇంచక్క ఇలాగా ఎడ్లు బండి పెట్టారు, ధాన్యం బస్తాలతో ఉన్నట్టు. ఇలాగ ఒక చిన్ని హట్ లాంటిది కూడా పెట్టారు. దాని దగ్గర అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట నచ్చిన వాళ్ళు. ఇలా బొమ్మల కొలువు కూడా పెట్టారు. ఇక్కడ పిల్లల్ని తీసుకొచ్చి చైర్స్లో కూర్చోబెట్టి ఇంచక్క రేగుపళ్ళను అయితే వేస్తున్నారు. ఇలా వేస్తే మంచిదంటారు కదా, అందుకని చెప్పి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఇలా బొమ్మల కొలువు దగ్గర కూర్చోబెట్టి భోగిపళ్ళని వేస్తున్నారనమాట. ఇలా వేసి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.